పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 సంవత్సరం జూలై నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం ఈ జూలై నెల సెకండ్ హాఫ్ అంటే ద్వితీయ పక్షంలో మిథున రాశి వారికి అనుకూలమైన ఫలితాలు రావడం కొద్దిగా కష్టంగా మారుతుంది. ప్రతిదీ కూడా ఆటంకంగా అవాంతరంగా మారుతుంది. దయచేసి మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏమిటంటే, చెప్తున్నటువంటి రాశి ఫలాలు ఎవరిని కూడా భయపెట్టడం కోసం చెప్తున్నటువంటివి కాదు. వాస్తవమైనటువంటి పరిస్థితులను కనుక తెలుసుకుంటే అటువంటి నెగిటివ్ అంటే వ్యతిరేకతను తగ్గించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయనే ఉద్దేశంతో చెప్పేటటువంటివి. ఇది మీ వ్యక్తిగత జాతకంలో కనుక ఎలాంటి దోషాలు లేకపోతే, జరుగుతున్న మహర్దశలు కానీ అంతర్దశలు కానీ ఏ విధంగా దోషయుక్తంగా కనుక లేకపోతే మంచి ఫలితాలే పొందుతారు. ఇక్కడ అటువంటి సందర్భంలో ఒకవేళ మీకు వ్యక్తిగత జాతకంలో దోషం కనుక ఉంటే మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి పాజిటివ్స్ కూడా ఉన్నాయి. పాజిటివ్స్ ఏంటంటే, రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి 2, 3 స్థానాలలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క ద్వితీయ స్థాన సంచారం బ్రహ్మాండంగా ఆర్థికంగా ఆలోచనల పరంగా అనుకూలత పెరుగుతుంది. అంటే మీ యొక్క ఆస్తి కానీ మీ యొక్క బలం కానీ ఏమిటంటే మీ ఆలోచనలు, మీ తెలివితేటలు, మీరు వాటిని ఆచరణలో పెట్టే విధానం. బుధుడు 2, 3 స్థానాలలో ఉన్నప్పుడు బ్రహ్మాండమైనటువంటి తెలివితేటలు కలిగి ఉంటారు. సరైన సమయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చక్కగా అమలు చేయగలుగుతారు. ఇంకా ఇది మాత్రమే కాకుండా మీ రాశికి తృతీయ స్థానాధిపతి అయినటువంటి రవి కూడా 2వ స్థానంలో ఉన్నాడు. పంచమ స్థానాధిపతి అయిన శుక్రుడు కూడా 2వ స్థానంలో ఉన్నాడు. 2వ స్థానాన్ని ధనస్థానం. ధనస్థానంలో రవి, బుధ, శుక్ర గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి పరిస్థితి మీకు కలుగుతుంది. అలానే తృతీయ స్థానాధిపతి 2వ స్థానంలో ఉన్నప్పుడు సోదరుల నుంచి అనుకూలత పెరుగుతుంది. సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది. మిత్రుల నుంచి ధన సహాయం అందుతుంది. మంచి నిర్ణయం తీసుకోవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ప్రధానంగా తీసుకుంటే చతుర్థ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా 2, 3 స్థానాలలో సంచరిస్తున్నటువంటి కారణం చేత స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో కానీ, లేదా గృహ నిర్మాణానికి సంబంధించిన విషయాలలో కానీ, విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కానీ అనుకూలత పెరుగుతుంది. 2వ స్థానంలో బుధ, శుక్ర గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నప్పుడు వ్యాపార పరంగా బ్రహ్మాండమైనటువంటి శుభయోగము జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా. కానీ 12వ స్థానంలో మీకు గురు, కుజ గ్రహాల యొక్క ప్రభావం ఉంది. 12వ స్థానం కుజుడు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. మీ రాశికి షష్టాధిపతి కుజుడు, లాభాధిపతి కుజుడు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఎవరైతే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో అటువంటి వారికి ఊహించనటువంటి నష్టాలు కలుగుతూ ఉంటాయి. భూములు కొని అమ్మేటటువంటి వారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారికి ఆకస్మికమైన నష్టాలు వస్తూ ఉంటాయి. ఎవరైతే మిథున రాశిలో జన్మించినటువంటి వారు కోర్టు కేసులతో సతమతమవుతూ ఉన్నారో అటువంటి వారికి ఆ కోర్టు కేసుల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది. వాటి యొక్క ప్రభావం కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం అనేటటువంటిది కూడా కనిపిస్తూ ఉంటుంది. కుటుంబ వాతావరణంలో భార్యాభర్తల మధ్య కూడా అభిప్రాయ భేదాలు పెరిగిపోతూ ఉంటాయి. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారికి ఆ భాగస్తుల మధ్య అభిప్రాయ భేదాలతో విడిపోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే, అవసరమైనటువంటి విషయాలలో సరిగా రెస్పాండ్ అవ్వలేకపోతారు. అనవసరమైనటువంటి విషయాలలో విపరీతంగా రెస్పాండ్ అయ్యి బయట నుంచి పోతున్న సమస్యలను ఇంటి మీద తీసుకొచ్చుకునేటటువంటి తత్వం ఈ మాత్రంలో మిథున రాశి వారికి కలుగుతుంది. కాబట్టి చేసేటటువంటి పని జాగ్రత్తగా ఉండాలి. మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే, దశమ స్థానంలో రాహు యొక్క సంచారం ఉంది. దశమ స్థానాధిపతి అయిన గురుడు కూడా 12వ స్థానంలో ఉన్నాడు. కుజుడు కూడా 12వ స్థానంలో ఉన్నాడు. కొన్ని అనాలోచితమైన నిర్ణయాల వలన, ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాల వలన ఉద్యోగానికి భంగం కలుగుతుంది. సమస్యలు అనేటటువంటివి ఏర్పడతాయి. రావాల్సినటువంటి బెనిఫిట్స్ పొందలేకపోతారు. కొత్త సమస్యలు తెచ్చుకుంటారు. కాబట్టి మీరు ఎక్కడైతే వర్క్ చేసేటటువంటి వర్క్ ప్లేస్లో ఎంతో వినయంగా ఉన్నట్లయితే
లేదా ఆవేశాన్ని కంట్రోల్ చేసుకున్నట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా చెప్పాలంటే 9వ స్థానంలో శని కూడా వక్రంలో సంచరిస్తున్నాడు. భాగ్యస్థానంలో శని వక్రంలో ఉన్నాడు. భాగ్యస్థానంలో శని వక్రంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే రావాల్సిన ధనం అనేటటువంటి సకాలంలో చేతికి అందదు. ముఖ్యంగా చెప్పాలంటే వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిలో కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇక 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉన్న రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే 16వ తేదీ ఉదయం నుంచి 16వ తేదీ సాయంత్రం 7:48 వరకు అనూహ్యంగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని, ఉత్తమమైన ఫలితాన్ని, లాభాన్ని పొందుతారు. ముఖ్యంగా ఆలోచనలు బ్రహ్మాండంగా అమలు చేయగలుగుతారు. విశేషమైనటువంటి ప్రజాదరణ కూడా పొందుతారు. 16వ తేదీ రాత్రి 7:48 నుంచి 18వ తేదీ రాత్రి తెల్లవారుజామున 3:25 వరకు ఉండేటటువంటి సమయంలో ఎక్కువగా అనారోగ్యం కలుగుతుంది. అంతర్గత శత్రువులు పెరిగిపోతూ ఉంటారు. ఖచ్చితంగా రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. 18వ తేదీ రాత్రి 3:25 నుంచి 21వ తేదీ ఉదయం 7:25 వరకు ఉన్న సమయంలో కుటుంబపరమైన విషయాలను చాలా శ్రద్ధ తీసుకుంటారు. అంటే ఇంట్లో వాళ్ళకి ఏమేమి కావాలి, భార్య ఏమిటి, పిల్లలు ఏమిటి, వాళ్ళ యొక్క ముఖ్యమైన నీడ్స్ ఏమిటి, తల్లి గురించి, తండ్రి గురించి, ఇలా అనేక రకాలైనటువంటి విషయాల్లో ఎక్కువగా ఫోకస్ పెంచుతూ ఉంటారు. అలానే బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు కూడా బిజినెస్ మీద ఎక్కువగా ఫోకస్ పెంచడం వలన వ్యాపార లాభాలు కూడా పెరుగుతూ ఉంటాయి. 21వ తేదీ మార్నింగ్ 7:25 నుంచి 23వ తేదీ ఉదయం 9:19 వరకు ఉన్న సమయం అత్యంత ప్రతికూలమైన సమయం. ఈ సమయంలో చేసేటటువంటి ఏ పనైనా సరే ఆర్థికంగా నష్టాన్ని కలిగిస్తుంది. రకరకాల సమస్యలు తీసుకొచ్చి పెడుతుంది. ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. రావాల్సిన ధనం చేతికి అందకుండా పోతూ ఉంటుంది. కొద్దిగా అనారోగ్యం కూడా కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఊహించినటువంటి విధంగా ధన నష్టం సంభవించే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. 23వ తేదీ ఉదయం 9:19 నుంచి ఇక 25వ తేదీ ఉదయం 10:47 వరకు విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. దూరమైపోయినటువంటి వ్యక్తులు కానీ, దూరమైపోయినటువంటి వస్తువులు కానీ మరలా తిరిగి పొందడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. 25వ తేదీ ఉదయం 10:47 నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 1 వరకు ముఖ్యంగా మీరు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, వాటిని అమలు చేయడానికి అనుకూలమైన సమయం అని చెప్పాలి. 27వ తేదీ మధ్యాహ్నం 1 నుంచి 29వ తేదీ సాయంత్రం 4:47 వరకు కూడా బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని, ఊహించినటువంటి లాభాలను కూడా పొందుతూ ఉంటారు. ఇక్కడ ఏ పని అనుకున్నా సరే వెతకపోయిన తీగి కాలికి తగిలింది అన్నట్టుగా అక్కడ మీకు ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉంటారు. 29వ తేదీ సాయంత్రం 4:47 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా మరలా అత్యంత కఠినమైనటువంటిది, ప్రతికూలమైనటువంటి సమయము. ఏ పని చేసినా సరే సక్సెస్ కాదు, మరలా చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇవి మిథున రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.